హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ ఎకనామిక్ సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి సూచికలు లేదా అభివృద్ధి మాపకాలు అని చెప్పేసి లేదంటే ఇండిసీస్ అని చెప్పి చూస్తున్నాం. అందులో మనకు హెచ్డిఐ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాం అందులో భాగంగానే. అదేవిధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ కరెంట్ ఇష్యూలో చేసిన దాన్నే మనకి ఇదే ప్లే లిస్ట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే 3 కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మనకు ఎంపీఐ అని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అట్లా 4 కంప్లీట్ చేసుకున్నాం. ఈ రిపోర్ట్స్ కొన్ని 2023కి సంబంధించినవి ఉంటాయి. ఒకవేళ అప్డేట్ రానిదైతే వచ్చిందైతే 2024 సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది. ఇది 2023 సంబంధించింది. 2024 సంబంధించిన రిపోర్ట్ మనకి ఇంకా రాలేదు. అది వస్తే దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచి అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు 2023కు సంబంధించిన రిపోర్ట్. ఇది మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి దీనికి సంబంధించి ఈ ఇయర్కు ఇది మనం 23కి సంబంధించి చూస్తాం. అప్డేట్ ఏదో వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ రాని మాత్రం లాస్ట్ ఇయర్ మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ వరకు. ఒకవేళ ఎగ్జామ్ వరకు వచ్చేది ఉంటే మనం దాన్ని మళ్ళీ వెంటనే అప్డేట్ చేస్తాం. రైట్, దీన్ని మనం ప్రపంచ ఆకలి సూచి అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని 2006 నుంచి మనకి ప్రతి సంవత్సరంలో 2006 నుంచి ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్లో మనకి రావడం జరుగుతుంది. అంటే మనకు అక్టోబర్ వరకు ఇదే అప్డేట్ చూసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్లో మనకి ఒకవేళ 24 సంబంధించిన ఈ హంగర్ ఇండెక్స్ వస్తే మనం అప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అట్లా మనకి అక్టోబర్లో ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది 2006 నుంచి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని. అయితే మనకి ఇది జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ, సేవా సంస్థ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏంటిది? ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కొన్ని మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఫౌండేషన్స్ కూడా మనకి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. అవి కూడా ఇంపార్టెంటే మనకి. ఓన్లీ యుఎన్డిపి, డబ్ల్యూఎఫ్ ఇచ్చినే కాదు, మనకి మిగతావన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. అట్లా మనకి దేని ఆధారంగా చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక 4 అంశాలను బేస్ చేసుకుని రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది. ఆకలి సూచి, మరి ఆకలిని ఏ విధంగా ఏ అంశాలను తీసుకుంటే మనకు ఆ సూచి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటే మనకి ఫస్ట్ ఒకటి అండర్ నారిష్ అని చెప్పేసి పోషకాహార లోపం అంటాం దీన్ని. అండర్ నారిష్ అంటే ప్రపంచంలో ఎవరైతే ఆకలి సూచిలో ముందంజలో ఉన్నారు, అంటే ఆకలిలో భాగంగా ఎక్కువ ఆకలితో ఉన్నారు, ఎక్కువ హంగర్లో ఉన్నారు అని చెప్పి చూస్తే పోషకాహార లోపం ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇది ఒకటి అండర్ నారిష్. దీన్నే పోషకాహార లోపం అని చెప్పేసి పిలుస్తాం. రెండోది చూస్తే మనకు చైల్డ్ వేస్టింగ్ అని చెప్పేసి అంటాం. చైల్డ్ వేస్టింగ్ లేదా వేస్టింగ్. ఈ చైల్డ్ వేస్టింగ్ అంటే మనకి ఇక్కడ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం అనమాట. ఇది చైల్డ్ వేస్టింగ్. ఇంకొకటి చైల్డ్ స్టంటింగ్ ఉంటుంది. చైల్డ్ స్టంటింగ్ అంటే ఇక్కడ వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, అది అండర్ వెయిట్ అయింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది కాకపోతే ఇది ఒకటే చైల్డ్ స్టంటింగ్. ఇక్కడ మనకు వయసుకు తగ్గ బరువు లేదనుకోండి, ఇది మనకు అండర్ వెయిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, చిన్నపిల్లలు ఇవన్నీ కనబడతాయి మనకి. చైల్డ్ వేస్టింగ్ అని చెప్పేసి, చైల్డ్ స్టంటింగ్ అని చెప్పేసి, అండర్ వెయిట్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఇవి 3. నెక్స్ట్ చూస్తే చైల్డ్ మోర్టాలిటీ రేట్, రైట్, బాల మరణాల రేట్ అని చెప్పేసి అంటాం కదా. చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఇది బాల మరణాల రేట్. ఈ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మనకు హంగర్ ఇండెక్స్లు అయితే తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి తయారు చేస్తున్నారు. రైట్, ఇట్లా ఇవి 4 అంశాలను తీసుకొని ఒక దేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్పేది మనకి హంగర్ ఇండెక్స్. దానికి సంబంధించి ఇప్పుడు ఈ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది మనకు 18 years బిలో వాళ్ళకి సంబంధించి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చైల్డ్ స్టాండింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం. అండర్ వెయిట్ అనేది వయసుకు తగ్గ బరువు లేకపోవడం. ఇక్కడ చైల్డ్ వేస్టింగ్ అనేది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం. ఈ మనం పదాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది
0 to 100 స్కేల్ ఎట్లా ఉంటుంది? స్కేల్ అనేది 0 to 100 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి 0 ఉంటేనేమో బెస్ట్ స్కోర్ 0లో ఉంటే, మనకి 100లో ఉన్నాం అనుకోండి లాస్ట్ ర్యాంక్లో ఉంటుంది, ఆకలిలో ఎక్కువ ఉన్నది అనమాట. 0 ఉంటే ఏం లేదు అని అర్థం, 0 ఉంటే ఆకలి లేదు, 0 ఉంటే ఏంటంటే ఆకలి లేదు అని అర్థం, అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని స్కేల్స్ ఉన్నాయి చూడండి, కొన్ని ఏమో టాప్లో ఉంటే బెస్ట్గా ఉంటుంది, కొన్ని ఏమో లాస్ట్లో ఉంటే బెస్ట్గా ఉంటుంది. అట్లా ఇక్కడ మనకు టాప్లో ఉంటే బెస్ట్గా, కొన్ని ఉంటాయి అట్లా. అంటే ర్యాంకు పోయిన కొద్దీ ఏమో బెటర్గా ఉన్నట్టు కొన్నిటికి, మనం అది మనకు హెడ్డింగ్ని బట్టి చూసుకోవాలి. కొన్ని ఒక దేశం యొక్క ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విలువను బట్టి మనకు ప్రపంచ దేశాలు ఒక 5 వర్గాలుగా విభజించడం జరిగింది, రైట్. ఇలాంటి వర్గాలు మనం ఇంతకుముందు కూడా చూడడం జరిగింది, ఇజ్రాయెల్ భాగంగా కూడా చూస్తాం మనం. అట్లా ఆ 5 వర్గాలు ఏంటి అని మనం చూసుకోవాలి. అంటే దాన్ని మనకి వాల్యూని బట్టి చూస్తారు. ఇక్కడ మనం 4 అంశాలను ప్రాతిపాదికగా తీసుకున్నాం. ఒకటి అండర్ నారిష్, రెండోది చైల్డ్ వేస్టేజ్, మూడోది చైల్డ్ స్టంటింగ్, నాలుగోది మనకి చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ 5 వర్గాలుగా విభజించడం జరిగింది మనకు దేశాలు వాళ్ళ పాయింట్స్ని బట్టి. మరి వాల్యూ అనేది ఎట్లా ఉంటే బిలో 10 పాయింట్స్, బిలో 10 పాయింట్స్ ఉంటే వాల్యూ ఉంటే దాన్ని మనము హంగర్ గ్రూప్ అని చెప్పేసి అన్నాం, హంగర్ గ్రూప్, రైట్. ఇక్కడ 10 నుంచి 19.9 ఉంటాయి, ఇక్కడ మోడరేట్ అని చెప్పేసి అంటాం, మోడరేట్ గ్రూప్. ఇక్కడ 20 నుంచి 34.9 అంటే 35 బిలో అన్నమాట. దీన్ని మనము అలా సీరియస్ అని చెప్పేసి అంటాం. ఇందులో ఉంటుంది మన ఇండియా 2023కి సంబంధించి సీరియస్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి, సీరియస్ హంగర్ గ్రూప్. నెక్స్ట్ 35 నుంచి 49 పాయింట్ అంటే 50 బిలో 49.5, ఇది అలార్మింగ్ హంగర్ గ్రూప్, అలార్మింగ్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 50 ఎబో, ఇక 50 ఎబో ఉన్నాయి అన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రీమ్ అలార్మింగ్ హంగర్ గ్రూప్, ఎక్స్ట్రీమ్ అలార్మింగ్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదు, ఇక్కడ 4 అంశాలను బేసిక్గా తీసుకున్నాం. ఒకటి మనకు చైల్డ్ వేస్టింగ్ అని చెప్పేసి, అండర్ నారిష్ అని చెప్పేసి, చైల్డ్ స్టంటింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ చైల్డ్ మోర్టాలిటీ రేట్. ఈ 4 అంశాలను తీసుకొని హంగర్ గ్రూప్ తయారు చేస్తున్నాం. దానికి సంబంధించి దేశాలను కూడా వర్గీకరించాం. ఏ వాల్యూని బట్టి దేశాలను వర్గీకరించాం అంటే 10 పాయింట్స్ ఉంటేనేమో దాన్ని హంగర్ గ్రూప్ అని చెప్పేసి, 10 to 19.9 ఉంటేనేమో మనకి మోడరేట్ అని చెప్పేసి, 20 to 34 అంటే 35 బిలో ఉంటేనేమో మనకి సీరియస్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి, 35 to 49 అంటే 50 బిలో ఉంటేనేమో మనకి అలార్మింగ్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి, 50 ఎబో ఉన్నదేమో మనకి అలార్మింగ్ ఎక్స్ట్రీమ్ అలార్మింగ్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా 5 వర్గాలుగా విభజించడం జరిగింది దేశాలను. మరి మన ఇండియా ర్యాంకును బట్టి మనం ఎక్కడున్నామో చూసుకోవాలి, అంతే, రైట్. ఇవి మనకు వర్గాలు, అవి మనకు 4 అంశాల ప్రాతిపాదిక. ఇప్పుడు మనం చూస్తే ఈ జిహెచ్ఐ, దీన్నే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటున్నాం కదా, జిహెచ్ఐ. ఇందులో భాగంగా మనం ఎక్కడున్నామంటే మొత్తం టోటల్గా 125 దేశాలకు గాను ఆకలి 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 3 సార్లు ఆకలి అంటే 111లో మనం ఉన్నాం 2023కి సంబంధించి. అంతకుముందు అయితే 107 ఉండేది మనకి, ఇప్పుడు 111 అని చెప్పేసి మనం చూసుకోవాలి 2023 గాను. అయితే మనకి స్కోర్ ఎంత వచ్చిందంటే 28.7. ఇక్కడ నుంచి 28.7 ఇక్కడ ఉంటుంది. అంటే మనం సీరియస్ హంగర్ గ్రూప్లో ఉన్నాం, ఇండియా అనేది సీరియస్ హంగర్ గ్రూప్లో పూర్తి ఇటు కాకుండా పూర్తి అటు కాకుండా మీడియంలో ఉంది, మధ్యలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సీరియస్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ కొన్ని టాప్లో ఉంటాయి, టాప్లో అంటే ఎక్కువ ఉన్నమాట. అట్లా ఏమున్నాయి, బెలారస్, రెండోది బోస్నియా, ఓకే, బోస్నియా అండ్ బోర్జోగోనియా అని చెప్పేసి అంటాం, హెర్బగోవినా, మూడోది చిలీ, నాలుగోది చైనా, ఓకే, ఐదోది క్రొయేషియా అని చెప్పేసి. ఇవి టాప్లో ఉన్న కంట్రీస్. మనకి 125 కనుక చూసుకుంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. 125 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ 124 వచ్చేసి మడగాస్కర్. 123 వచ్చేసి మనకు యెమెన్. ఏం లేదు, ఇవి టాప్లో ఉన్న కంట్రీస్ బెలారస్, బోస్నియా, హెర్బగోవినా,
చిలీ, చైనా, క్రొయేషియా, ఈ 5 కంట్రీస్. లాస్ట్ ప్లేస్లో వచ్చింది ఏదంటే మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మడగాస్కర్, యెమెన్. ఇవి 3 కంట్రీస్ లాస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి. మనది వచ్చేసి 111 28.7తో మనకి సీరియస్ హంగర్ గ్రూప్ వర్గంలో ఉంది. అదేవిధంగా 125 దేశాలకు గాను 111 ర్యాంక్ మనది ఇండియాకి సంబంధించి. ఏం లేదు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 2023 సంబంధించిన రిపోర్ట్ చూసినాం. అందులో భాగంగా మనకి 4 అంశాలను బేస్ చేసుకొని మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో రిపోర్ట్ అనేది ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి మనకి 4 అంశాలను బేస్ చేసుకొని ఇస్తుంది. ఆ 4 అంశాలు ఏంటంటే మనకి ఒకటి అండర్ నారిష్ అని చెప్పేసి, చైల్డ్ వేస్టింగ్ అని చెప్పేసి, చైల్డ్ స్టాండింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి, ఈ 4 అంశాలను బేస్ చేసుకొని ఇస్తుంది. ఈ 4 అంశాలను బేస్ చేసుకొని దేశాలను కూడా వాల్యూని బట్టి, పాయింట్లను బట్టి మనకి స్కేల్ ఉంటుంది కదా 0 to 1 అని చెప్పేసి, ఆ 0 to మనకి ఆ వర్గాలను మనకి 5 వర్గాలుగా విభజించడం జరిగింది. 0 to 100 ఉంటుంది స్కేల్. 0 to 100 ఉంటే మనకి 5 వర్గాలు పాయింట్స్ని బట్టి మనకి డివైడ్ చేస్తుంది. 10 పాయింట్లు ఉంటే మన హంగర్ గ్రూప్ అని చెప్పేసి, 10 నుంచి 19.9 అంటే 10 నుంచి 20 లోపు ఉన్నదాన్ని మోడరేట్ గ్రూప్ అని చెప్పేసి, 20 నుంచి 35 లోపు ఉన్నాయి మనకి సీరియస్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి, మన ఇండియా కూడా సీరియస్ హంగర్ గ్రూప్లో ఉంది 28.7తో. అదేవిధంగా మనకి 35 నుంచి మనకి 49.9 వరకు మనకి అలామింగ్ గ్రూప్ అని చెప్పేసి, హంగర్ గ్రూప్ అని చెప్పేసి, 50 ఎబో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ అలామింగ్ హంగర్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 5 వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రాతిపదికన ఇస్తున్నా 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంతే. 2006 నుంచి మనకి ఇస్తున్నాం అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023కి సంబంధించి. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో 2 రిపోర్ట్స్ డిస్కస్ చేస్తాం. ఒకటి మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి నెక్స్ట్ పీస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది, ప్రపంచ శాంతి రిపోర్ట్ అని చెప్పేసి. అట్లా 2 రిపోర్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో మనం చూసింది ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంబంధించి 2023 సంబంధించిన రిపోర్ట్ చూసినాం. ఓకే, ఈ రిపోర్ట్స్ ఇంకొక 2-3 రిపోర్ట్స్ చెప్పేస్తే మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి చూసుకునే ఇండిసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.